Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 1st, 2026 current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ హెల్త్ సెక్టార్కి సంబంధించి మాతృ ఆరోగ్యం కోసం సుమన్ రోడ్ మ్యాప్ 2030ని లాంచ్ చేసిన హెల్త్ మంత్రిత్వ శాఖ. మాతృ ఆరోగ్యం కోసం సుమన్ రోడ్ మ్యాప్ 2030ని ప్రారంభించిన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సుమన్ రోడ్ మ్యాప్ 2030ని లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశము మెటర్నల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి, మాత యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించాలి అన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. మరి ఎక్కడ లాంచ్ చేశారు అంటే న్యూఢిల్లీలో యూనియన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు లాంచ్ చేశారు. మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాం. హెల్త్ సెక్టార్కి సంబంధించి జేపీ నడ్డా గారు ఆరోగ్య సేతు 2.0 అనే అప్లికేషన్ని లాంచ్ చేశారు. అలానే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన బెనిఫిషరీస్ లబ్ధిదారుల కోసము ఆయుష్మాన్ సారథి అనే ఒక వాట్సాప్ ఆధారిత చాట్ బాట్ను కూడా లాంచ్ చేశారు. ఇప్పుడు అదే సమావేశంలో న్యూఢిల్లీలో జరుగుతూ ఉన్న ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ కేంద్ర మండలి 16వ సదస్సులో దీన్ని లాంచ్ చేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యొక్క 16th కాన్ఫరెన్స్ ఆఫ్ ది సెంట్రల్ కౌన్సిల్ మీటింగ్లో లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఫస్ట్ సుమన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సుమన్ అంటే సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్, సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ సుమన్ రోడ్ మ్యాప్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఇండియాలో మెటర్నల్ మోర్టాలిటీని రెడ్యూస్ చేయాలి, మాతృ మరణాలను తగ్గించాలి. మాతృ మరణాల రేటుని ఎలా నిర్వచిస్తారు? మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రతి 1,00,000 శిశు జననాలకు గాను ఎంతమంది తల్లులు మరణిస్తూ ఉన్నారో ఆ రేటుని మాతృ మరణాల రేటు అంటారు. ఫర్ ఎవ్రీ 1,00,000 లైవ్ బర్త్స్ హౌ మెనీ మదర్స్ ఆర్ డయింగ్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, అది మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మరి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 ద్వారా 2030 కల్లా ఇండియాలో మాతృ మరణాల రేటుని 70 కంటే తగ్గించాలి. 2030 కల్లా ఇండియాలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్, మాతృ మరణాల రేటుని 70 కంటే తక్కువకు తగ్గించాలి. సో ఇది అండి సుమన్ రోడ్ మ్యాప్. మరి ఎలా సాధిస్తారు? ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే ఏం చేస్తారు? మరి ఇందులో భాగంగా ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో, కొన్ని గుర్తించదగిన రాష్ట్రాలు, ఐడెంటిఫైడ్ ప్రయారిటీ స్టేట్స్, కొన్ని కీలకమైన రాష్ట్రాలలో అవసరమైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఇప్పుడు ఎవరైనా డెలివరీకి దగ్గరలో ఉన్నారంటే వాళ్ళని ఇమ్మీడియట్గా హాస్పిటల్స్కి తీసుకుని వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఇవన్నీ అవసరమైన మౌలిక వసతులు. సో ఆ అవసరమైన మౌలిక వసతుల్ని కల్పించడం జరుగుతుంది ఈ సుమన్ రోడ్ మ్యాప్ ద్వారా. అలానే ఈ సుమన్ రోడ్ మ్యాప్ ద్వారా ఇండియాలో నవజాత శిశు మరణాల రేటుని తగ్గించాలి, శిశు మరణాల రేటును కూడా తగ్గించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. దానికి టార్గెట్ ఏం ఫిక్స్ చేయలేదండి. మెయిన్గా అయితే ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేటును మాత్రము 1,00,000 లైవ్ బర్త్స్కి గాను 70 కంటే తక్కువకి రెడ్యూస్ చేయాలి, తగ్గించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఈ సుమన్ రోడ్ మ్యాప్ మెయిన్గా 13 హై ఫోకస్ స్టేట్స్ని గుర్తించింది. 13 రాష్ట్రాలు అంటే ఆ రాష్ట్రాలలో సరైన వసతులు లేవని అర్థము. ఆ 13 స్టేట్స్ ఉదాహరణకు అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. ఇందులో తెలుగు రాష్ట్రాలు ఏమీ లేవు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా 13 స్టేట్స్లోవి 13 రాష్ట్రాల్లోని 130 జిల్లాల్లో ఇది ఫోకస్ చేస్తుంది, 130 డిస్ట్రిక్ట్స్. ఇది ఎనఫ్ అండి. మరి ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవలే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ, మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. మే నెల 2026లో మెటర్నల్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, మాతృ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి జనని అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని కూడా ఇటీవలే లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, జనని డిజిటల్ ప్లాట్ఫామ్ని ఎప్పుడు లాంచ్ చేసింది హెల్త్ మినిస్ట్రీ అంటే May 7th, 2026. మరి ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసుకుంటే జనని అంటే జర్నీ ఆఫ్ యాంటీనాటల్, నాటల్, నియోనాటల్ ఇంటిగ్రేటెడ్ కేర్, డెలివరీ టైంలో వాళ్ళకి మాతలకి ఇవ్వాల్సిన సంరక్షణ, అది జనని ప్లాట్ఫామ్. నెక్స్ట్ వన్ ఆపరేషన్ మస్కాన్ 12th ఎడిషన్. తెలంగాణ గవర్నమెంటు ఇవాళ ఆపరేషన్ మస్కాన్ 12th ఎడిషన్ని లాంచ్ చేసింది. మరి దీనినే ఆపరేషన్ స్మైల్ అని కూడా పిలుస్తారు.
ఆపరేషన్ స్మైల్. మరి ఇక్కడ ఆపరేషన్ ముస్కాన్ అనేది దేశవ్యాప్తంగా కొనసాగే ఒక ఆపరేషన్. నేషన్ వైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసే ఒక ఆపరేషన్ చెప్పవచ్చు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలు ఈ ఆపరేషన్లో పాల్గొని ఆ యొక్క రాష్ట్రాలలో ఎవరైనా చిల్డ్రన్ మిస్ అయ్యారా, ఎవరైనా చిన్నారులు మిస్ అయ్యారా, మనం చూస్తూ ఉంటాం. బెగ్గింగ్లో కొంతమంది చిన్నారుల్ని ఈ యొక్క యాచక వృత్తిలోకి దింపుతూ ఉంటారు కొన్ని ముఠాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్స్ అటువంటివి. సో మిస్ అయిన చిల్డ్రన్ కావచ్చు, కిడ్నాప్కి గురైన చిల్డ్రన్, అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని సంరక్షించే ఒక ఆపరేషనే ఆపరేషన్ మస్కాన్. దీన్నే ఆపరేషన్ స్మైల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మస్కాన్ అంటే యాక్చువల్లీ స్మైల్ అని అర్థం, స్మైల్. మరి ఇప్పుడు తెలంగాణ పోలీసు యొక్క మహిళా సేఫ్టీ విభాగము ఈ ఆపరేషన్ని లాంచ్ చేసింది. ఇది 12th ఎడిషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, 12వ ఎడిషన్. మరి ఇది ఒక నెల పాటు కొనసాగే ఒక ఆపరేషన్, ఒక నెల పాటు జరుగుతుంది, July 1 నుంచి July 31, 2026. మరి ఇక్కడ ఆపరేషన్ ముస్కాన్ అనేది ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అయితే కాదు, యాక్చువల్లీ ఇది కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన ఒక ఆపరేషన్. ఇందులో వివిధ రాష్ట్రాలు పాల్గొంటాయి. మరి ఆపరేషన్ ముస్కాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2015లో హోం మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. 2015లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లాంచ్ చేసింది. సో మెయిన్గా ఆ యొక్క మిస్సింగ్ చిల్డ్రన్ని ట్రేస్ చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళని సంరక్షించేదే ఆపరేషన్ ముస్కాన్. సో గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ జనరల్గా జూలైలో ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు, July 1, July 31. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. విశాఖపట్నంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మొట్టమొదటి స్నాతకోత్సవం. విశాఖపట్నంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం యొక్క మొట్టమొదటి స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు పాల్గొన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ యొక్క ఫస్ట్ కాన్వొకేషన్ ఈ ఈవెంట్ విశాఖపట్నంలో జరిగింది. ఇందులో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు పార్టిసిపేట్ చేసి స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్కి డిగ్రీ సర్టిఫికేట్స్ని అందజేశారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది అంటే ఇది యాక్చువల్లీ విజయనగరం జిల్లాలో ఉంది, విశాఖపట్నం కాదండి. బట్ ఈ ఈవెంట్, ఈ స్నాతకోత్సవ ప్రధాన కార్యక్రమం, ఈ కాన్వొకేషన్ సెరమనీ అనేది వైజాగ్లో జరిగింది అంతే. బట్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం డిస్టిక్లో ఉంది. ఎప్పుడు ఏర్పాటైందంటే 2019లో ఏర్పాటైంది యాక్చువల్లీ. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కడ ఉంది, విజయనగరంలో. బోర్డు కొద్దిగా ప్రాబ్లం ఉందండి, మేము దీన్ని సార్ట్అవుట్ చేస్తున్నాము, అందుకే కొద్దిగా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు బోర్డు. ఒక ఫ్యూ డేస్ పడుతుందండి, ఇది కొద్దిగా అప్డేట్స్ ఉన్నాయి, టెక్నికల్ సపోర్ట్ కావాలి బోర్డుకి. ఇక ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ 2019లో ఏర్పాటైంది. ఎక్కడ ఉంది అంటే విజయనగరం జిల్లాలోని మర్రివలస ప్రాంతంలో, విజయనగరం డిస్టిక్ మర్రివలస ప్రాంతం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క యూనివర్సిటీని కన్స్ట్రక్ట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ 800 crore శాంక్షన్ చేసింది, 800 కోట్లు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 561.88 ఎకర్స్ని ల్యాండ్ని కేటాయించింది. 561.88 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. విజయనగరం పార్వతీపురం రూట్లో ఇది ఉంటుంది. సో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం డిస్టిక్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 2026-27 ఇయర్ నుంచి, ఈ 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ యొక్క క్లాసెస్ అనేవి న్యూ బిల్డింగ్లో స్టార్ట్ అయ్యాయి, అఫీషియల్ బిల్డింగ్స్లో స్టార్ట్ అయ్యాయి. మొన్నటి వరకు యాక్చువల్లీ తాత్కాలిక భవనాలలో క్లాసులు నిర్వహించారు. నెక్స్ట్ వన్, మిషన్ వాత్సల్య స్కీమ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనాథ పిల్లల సంక్షేమం కోసం మిషన్ వాత్సల్య పథకాన్ని ఈ సంవత్సరం కూడా అమలు చేయబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్ఫన్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో ఆర్ఫన్ చిల్డ్రన్ కోసము మిషన్ వాత్సల్య స్కీమ్ని ఈ ఇయర్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతా ఉంది. ఇక్కడ జనరల్గా మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏదైనా ఒక స్కీమ్ న్యూస్లో ఉన్నప్పుడు ఆ స్కీమ్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ, ఎప్పుడు లాంచ్ చేశారో అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. మిషన్ వాత్సల్య అనే స్కీమ్ యాక్చువల్లీ కేంద్ర ప్రాయోజిత పథకము, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, ఈ స్కీమ్ని అమలు చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫండ్స్ పెట్టుకుంటాయి. ఈ యొక్క మిషన్ వాత్సల్య అనేది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీము. దీన్ని 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో లాంచ్ చేశారు, 2021-22లో లాంచ్ చేశారు. April 1, 2022 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది.
April 1st 2022 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మరి ఇక్కడ దీన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. మరి ఇది కేంద్ర ప్రాయోజిత పథకం కాబట్టి దీన్ని రాష్ట్రాలు అమలు చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40% ఖర్చు పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్స్ ఇస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ స్కీమ్లో భాగంగా ఏపీలో ఎవరైతే అనాథ బాలికలు ఉంటారో వాళ్ళకి నెలకు 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆర్ఫన్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి మంత్కి 4,000 రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పటి వరకు ఇస్తారంటే వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చేంత వరకు అందిస్తూనే ఉంటారు ఆర్థిక సహాయం, అప్ టు 18 ఇయర్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో మరి ఎవరు ఎలిజిబుల్, ఎవరికి వర్తిస్తుంది అంటే తల్లిదండ్రులు ఇద్దరూ లేని పిల్లలు, అంటే బోత్ పేరెంట్స్ని కోల్పోయిన చిల్డ్రను, అలానే పేరెంట్స్లో ఎవరో ఒకరు లేని పిల్లలు, సింగిల్ పేరెంట్ చిల్డ్రన్, అలానే విడాకుల జంటల పిల్లలు, డివోర్స్డ్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళ చిల్డ్రను, యాసిడ్ బాధితుల పిల్లలు, యాసిడ్ అటాక్స్కి గురైంటారు పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రను, అలానే ప్రాణాంతక వ్యాధితో బాధపడతా ఉన్న తల్లిదండ్రుల పిల్లలు, కొంతమంది పేరెంట్స్కి లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ఉంటాయి, ప్రాణాంతక వ్యాధులు, వాళ్ళ చిల్డ్రను, వాళ్ళు ఎలిజిబుల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి పిల్లల వయసు ఎంత ఉండాలి అంటే చిల్డ్రన్ ఏజ్ వచ్చేసి 2026 మార్చ్ 31 నాటికి 2026 మార్చ్ 31 నాటికి వాళ్ళకి 18 ఇయర్స్ లోపు ఉండాలి, 18 ఏళ్ల లోపు ఉండాలి. 2026 మార్చ్ 31 నాటికల్లా వాళ్ళకి ఏజ్ వచ్చేసి బిలో 18 ఇయర్స్ ఉండాలి. మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలి, అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే దగ్గరలో ఉన్న సిడిపిఓ ఆఫీస్నన్న వాళ్ళు విజిట్ చేయవచ్చు, అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పుడు అప్లికేషన్స్ని ఇన్వైట్ చేసింది. సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలి. మీరు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎవరైనా మన ఊర్లలో కావచ్చు, మన ఊర్లలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి ఉంటారు, లేదంటే పేరెంట్స్లో ఎవరో ఒకరే ఉంటారు. సో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే అవగాహన, ఇక్కడ భారతదేశంలో జరుగుతూ ఉన్న ఇష్యూ ఏంటంటే మెయిన్గా స్కీమ్స్ చాలా ఉంటాయండి, కానీ అవగాహన లేకపోవడం వల్ల ఆ పథకాలు అనేవి ప్రజలకు అందవు. సో డెఫినెట్లీ మీరు కూడా షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్ల ద్వారా, డెఫినెట్లీ హెల్ప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి జాతీయ పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల నిధిలో అదనంగా 30,000 కోట్ల పెట్టుబడికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. జాతీయ పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల నిధిలో అదనంగా 30,000 కోట్ల పెట్టుబడికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం. యూనియన్ క్యాబినెట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో అడిషనల్గా 30,000 crore ఇన్వెస్ట్మెంట్ని పెట్టడానికి అప్రూవల్ ఇచ్చింది. ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్ చేయబోతోంది అదనంగా మరో 30,000 కోట్లు. ఓవరాల్గా ఈ ఎన్ఐఐఎఫ్లో ఓవరాల్గా ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 60,000 కోట్ల వరకు తన వంతుగా పెట్టుబడి పెట్టబోతూ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి ఎన్ఐఐఎఫ్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, పేరులోనే ఉంది. ఇదొక ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు ఎనర్జీ ప్రాజెక్ట్స్, మౌలిక వసతుల ప్రాజెక్టులు ఉంటాయి కదా, ఎనర్జీ ప్రాజెక్ట్స్, ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, అటువంటి ప్రాజెక్టులకి పెట్టుబడులు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసము ఎన్ఐఐఎఫ్ అనే ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ని 2015లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. మరి ఇక్కడ ఇప్పుడు ఎన్ఐఐఎఫ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్గా 30,000 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతూ ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు ఎన్ఐఐఎఫ్ ఎంత ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటా అంటే 60,000 కోట్లు. మరి ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది దీన్ని ఎవరు అమలు చేస్తారు, ఇలాంటి బేసిక్ థింగ్స్ అండి. ఈ ఎన్ఐఏఎఫ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేరు 49% ఉంటుంది. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం వాటా 49%. అంటే రిమైనింగ్ వాటా ఎవరు పెడతారు? ప్రైవేట్ సెక్టార్ ప్లేయర్స్ ఇందులో పెట్టుబడులు పెడతారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది 2015 డిసెంబర్ 28న ఏర్పాటైంది.
ఇది భారతదేశ మొట్టమొదటి సావరిన్ వెల్త్ ఫండ్ అని చెప్పవచ్చు. భారతదేశ మొట్టమొదటి సావరిన్ వెల్త్ ఫండ్ అని చెప్పవచ్చు. ఇది సెబీతో రిజిస్టర్ అయి ఉంటుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ అయిన ఒక కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సెబీతో రిజిస్టర్ అయిన కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండి. మరి ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుబడులు పెడుతుంది. అలానే ఇండియన్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు పెట్టవచ్చు. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. తద్వారా భారతదేశంలో యొక్క మౌలిక వసతుల ప్రాజెక్టులు, డొమెస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి అవసరమైన క్యాపిటల్, అవసరమైన నిధులు అనేవి అందుతాయి అన్నమాట. సో ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఏ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడతారు? ఎన్ఐఐఎఫ్ ద్వారా వచ్చిన డబ్బులలో ఏ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడతారంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్, నిలిచిపోయిన ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడతారు. అంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అంటే కొత్తగా నిర్మించే ప్రాజెక్టులు, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులు అంటే ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, దాన్ని అభివృద్ధి చేస్తారు. ఉదాహరణకు మనకి కాకతీయ టెక్స్టైల్ పార్క్ వరంగల్, పిఎం మిత్ర పార్క్లో భాగంగా వరంగల్లో ఉన్న మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో అది బ్రౌన్ ఫీల్డ్ పార్క్. దాన్ని కొత్తగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఉన్నదాన్నే ఇంకా విస్తరిస్తారు దాని ఆపరేషన్స్ని. అది బ్రౌన్ ఫీల్డ్ పార్క్ అంటారు. గ్రీన్ ఫీల్డ్ పార్క్స్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్, స్టాల్డ్ ప్రాజెక్ట్స్ అంటే నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ఐఏఎఫ్ నిధులు హెల్ప్ అవుతాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటా 49%. దీన్ని అమలు చేసే ఏజెన్సీ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. మౌలిక వసతులకి అవసరమైన నిధులు కేటాయించాలంటే ఇటువంటి ఫండ్స్ అనేవి అవసరం. ఎప్పుడు ఏర్పాటైందో గుర్తుపెట్టుకోండి, December 28, 2015. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. ఏముండని మనకి తెలుగులో చెప్పినంత జస్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది ఇక్కడ. సో ఇది ఇట్లా ట్రాన్స్పోర్టు, ఎనర్జీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిక్ మొబిలిటీ అటువంటి ప్రాజెక్టులపైన ఫోకస్ చేస్తుంది ఎన్ఐఐఎఫ్. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం 1.25 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ కమిటీ ఆమోదం. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం 1.25 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ కమిటీ ఆమోదం తెలిపింది. ఫైనాన్స్ మినిస్ట్రీకి చెందిన ఒక వ్యయ విభాగము ఫైనాన్స్ మినిస్ట్రీకి చెందిన ఎక్స్పెండిచర్ ప్యానెలు ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం 1.25 lakh crore బడ్జెట్ని అలకేట్ చేస్తూ నిర్ణయం తీసుకునింది. బట్ ఆ నిర్ణయం ఆమోదం కావాలి అంటే ఫైనల్గా యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలపాలి. చివరగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపితే, అప్రూవల్ ఇస్తే అప్పుడు దానికి ఆ బడ్జెట్ కేటాయిస్తారు. బట్ ఎనీవే ఒప్పుకుంటారు, ఎందుకంటే కేంద్ర మంత్రిత్వ శాఖనే కదా నిర్ణయం తీసుకునింది. సో డెఫినెట్లీ నో ప్రాబ్లం యాక్చువల్లీ. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఇండియా సెమీకండక్టర్ మిషన్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ పేరులోనే ఉంది. సెమీకండక్టర్ రంగాన్ని డెవలప్ చేయడానికి భారత ప్రభుత్వం లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్. ఇండియాని సెమీకండక్టర్ రంగంలో పవర్ హౌస్గా తీర్చిదిద్దాలి, అగ్రగామిగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి 2021లో ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. ఆ ఇండియా సెమీకండక్టర్ మిషన్కి లాంచ్ చేసినప్పుడు 2021లో లాంచ్ చేసినప్పుడు దానికి కేటాయించిన బడ్జెట్ 76,000 crore, 76,000 కోట్లు. అయితే ఇప్పుడు రెండవ ఎడిషన్ని కూడా లాంచ్ చేసింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ని యూనియన్ బడ్జెట్ 2026-27లో అనౌన్స్ చేశారు. బడ్జెట్ 2026-27లో అధికారికంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు February 1, 2026న లాంచ్ చేశారు ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ని. ఎప్పుడు లాంచ్ చేశారు అఫీషియల్గా? February 1, 2026. మరి ఆ ISM 2.0కి మనము 1.25 lakh crore కేటాయిద్దాము అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్ట్రీ ప్యానెల్ నిర్ణయం తీసుకునింది. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, ISM 1.0 కంటే 2.0కి బడ్జెట్ ఎక్కువ. సో అది గుర్తుపెట్టుకోండి. మరి మనం చూస్తూ ఉన్నాం, ఆల్రెడీ సెమీకండక్టర్ రంగంలో మనం దూసుకొని పోతూ ఉన్నాం. ఇటీవలే ప్యాక్స్ సిలికా ఒప్పందంలో భారతదేశం జాయిన్ అయింది. ప్యాక్స్ సిలికా కూడా సెమీకండక్టర్ రంగాన్ని డెవలప్ చేయడానికే. ఈ సిలికాన్ చిప్స్ ఇటువంటి వాటిని తయారు చేయాలి అంటే AI రంగం బలోపేతంగా ఉండాలి. వాటికి అవసరమైన సిలికా రా మెటీరియల్ అవసరము. ఆ సప్లై చైన్స్ని బలోపేతం చేయడం కోసమే అమెరికా ప్యాక్స్ సిలికా అనే ఒక ప్రోగ్రామ్ని 2025లో లాంచ్ చేసింది. ఇండియా 2026లో జరిగిన February 2026లో జరిగిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ సదస్సులో ఇండియా అధికారికంగా జాయిన్ అయింది.
రీసెంట్గా అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన 2వ ప్యాక్స్ సిలికా సదస్సులో భారతదేశంతో పాటు మరో 34 దేశాలు అధికారికంగా జాయిన్ అయ్యాయి, సంతకాలు చేశాయి. ఆల్రెడీ క్వాడ్ దేశాలన్నీ కూడా ఆ యొక్క ప్యాక్స్ సిలికాలో మెంబరు. క్వాడ్ దేశాలు ఏముంటాయి? 4 ఉంటాయి: ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా. సో ఇట్లా ఒకసారి అంతా కూడా లింకప్ చేసుకోవాలండి. మనం చూస్తున్నాం సెమీకండక్టర్ రంగంలో ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చిప్ టు షిప్ అనే ఒక కాల్ ఇచ్చాడు, పిలుపునిచ్చాడు. అంటే చిప్పులు తయారు చేయండి, షిప్పుల ద్వారా ఎక్స్పోర్ట్ చేయండి అనేసి. భారతదేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? గుజరాత్లోని ధొలేరాలో. భారతదేశం మొట్టమొదటి సెమీకండక్టర్ ఓశాట్ ప్లాంట్, ఆ ఓశాట్ ప్లాంట్ని అయితే గుజరాత్లోని సనంద్ అని చెప్పేసి మనం ఇలాంటివన్నీ తెలుసుకున్నాం బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఏముంటుందండి, నేను జస్ట్ తెలుగులో చెప్పింది ఇక్కడ ఉంటుంది అంతే. సెమీకండక్టర్స్ని డెవలప్ చేయాలన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ సాహిత్యం ఉంటుంది. సాహిత్యం ఇన్ ద సెన్స్ సెమీకండక్టర్ రంగంలో మనం అగ్రగామిగా ఎదగాలి, దానికి సంబంధించిన సప్లై చైన్లను బలోపేతం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇంకా సాహిత్యము మనం చెప్పే సాహిత్యం నీట్గా నోట్స్ రాసుకుంటే సరిపోతుందండి. మరి ఇక్కడ 2026-27 బడ్జెట్లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం కొంత బడ్జెట్ను కూడా కేటాయించారు. ISM 2.0 కోసం ఓవరాల్గా 1,25,000 కోట్ల బడ్జెట్ కావాలని చెప్పేసి ఫైనాన్స్ మినిస్ట్రీ ఆమోదం తెలిపింది. కానీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి ISM 2.0 కోసం 1,000 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మీరు చూస్తే ఇది PIB అండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. 2026-27 ఈ ఆర్థిక సంవత్సరం కోసం ISM 2.0 కోసము 1,000 కోట్లు కేటాయించింది. జస్ట్ ఈ ఆర్థిక సంవత్సరానికి అయితే. ఓవరాల్గా అయితే 1,25,000 కోట్లు. ఇక భారతదేశం యొక్క సెమీకండక్టర్ మార్కెట్ విలువ ఎంత? 2024-25 నాటికి 45 నుంచి 50 బిలియన్ డాలర్లు మన సెమీకండక్టర్ మార్కెట్ విలువ. మనం టార్గెట్ పెట్టుకున్నాం. టార్గెట్ అని కాదు కానీ 2030 కల్లా మన సెమీకండక్టర్ మార్కెట్ 100 నుంచి 110 బిలియన్లు చేరుకుంటుంది అని చెప్పేసి మనకి అప్డేట్. 100 to 110 బిలియన్ డాలర్స్ బై 2030. సో ఇవన్నీ కూడా కంటిన్యూషన్ అండి. రోజు వింటా ఉంటే కంటిన్యూషన్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి భారతదేశంలో 2025లో కనుగొన్న వృక్ష సముదాయాలు, వృక్ష జాతులు, జంతువుల జాతులకు సంబంధించిన ఒక నివేదిక. ఇండియాస్ బయోడైవర్సిటీ డిస్కవరీస్ 2025. 2025లో ఇండియాలో ఎన్ని వృక్ష జాతులు కనుగొన్నారు, ఎన్ని జంతు జాతులు కనుగొన్నారు? ఫస్ట్ ఇక్కడ 2 టర్మ్స్ మీకు ఐడియా ఉండాలి. వృక్ష జాతులను ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్లోరా స్పీషీస్, FLORA. అంటే ఫ్లోరా అంటే వృక్షాలు, వృక్ష జాతులు. ఫానా అంటే ఫానా స్పీషీస్ అంటే FAUNA. ఫానా అంటే జంతు జాతులు. మరి జంతు జాతులు అంటే ఇక్కడ జంతువులు అంటే జంతువులు ఒక్కటే కాదండి. జంతువులలో హ్యూమన్స్ ఉంటారు, మామూలు రెప్టైల్స్, పాములు, పురుగులు, తేళ్ళు, కప్పలు, పురుగులు, కీటకాలు, బల్లులు, ఇవన్నీ కూడా అంటే రెప్టైల్స్, యాంఫీబియన్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఇన్సెక్ట్స్, ఇవన్నీ కూడా ఫానల్ స్పీషీస్ అంటారు. ఫ్లోరా అంటే ప్లాంట్ స్పీషీస్. ఇండియాలో ఈ యొక్క వృక్ష జాతుల్ని కనుగొనే సంస్థ ఏది? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. అది హెడ్ క్వార్టర్స్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. అలానే జంతుజాలము, ఈ యొక్క ఫానల్ స్పీషీస్ డైవర్సిటీని డిస్కవరీ చేసే సంస్థ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దాని హెడ్ క్వార్టర్స్ కూడా కోల్కతా, వెస్ట్ బెంగాల్. మరి ఇప్పుడు దీనికి సంబంధించిన రిపోర్టు 2025లో ఇండియాలో ఎన్ని ఫ్లోరా స్పీషీస్, ఎన్ని ఫానా స్పీషీస్ కనుగొన్నాము అని చెప్పేసి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు కోల్కతాలో ఒక రిపోర్ట్ విడుదల చేశారు. ఆ రిపోర్టు ప్రకారం మనము 2025లో ఇండియాలో ఎన్ని కొత్త వృక్ష జాతులు నమోదయ్యాయి, ఎన్ని జంతు జాతులు నమోదయ్యాయి తెలుసుకోవాలి తప్పకుండా. మరి ఇక్కడ మీరు చూసుకుంటే 2025లో జంతు జాతులలో 709 కొత్త జాతుల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఫానా స్పీషీస్ 2025లో ఇండియాలో ఫానా స్పీషీస్ జంతు జాతులు ఎన్ని కనుగొన్నారంటే 709 న్యూ స్పీషీస్ అంటే జాతులు. ఇక ఫ్లోరా స్పీషీస్ వచ్చేసి వృక్ష జాతులు వచ్చేసి 353 ట్యాక్సాని కనుగొన్నారు. 353 ట్యాక్సా అంటే ఆ యొక్క వృక్ష సముదాయాలు 353. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏ స్టేట్లో అత్యధికంగా కనుగొన్నారు, అలాంటి బేసిక్ థింగ్స్ అండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఫానా స్పీషీస్ జంతుజాలము ఎన్ని కనుగొన్నారు? కొత్త స్పీషీస్ 709 జాతులు 2025లో. ఇందులో
483 జాతులు సైన్స్కే కొత్తవి, సైన్స్కే కొత్త జాతులు. 483 స్పీషీస్ ఆర్ న్యూ టు ద సైన్స్. ఇందులోనే 226 స్పీషీస్, ఈ 709లోనే 226 జాతులు ఇండియాలో తొలిసారిగా కనుగొన్నారు. 226 స్పీషీస్ రికార్డెడ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం. సో ఓవరాల్గా ఇప్పుడు ఎంత ఉంది భారతదేశపు జంతుజాలము? ఇండియాస్ టోటల్ ఫానల్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యము, జీవుల వైవిధ్యం ఉంటుందిగా. మరి ఓవరాల్గా ఈ 2025లో కనుగొన్న జాతులతో కలిపి 105,953 జంతు జాతులు ఇండియాలో ఉన్నాయి. 1,05,953 ఫానల్ స్పీషీస్. మరి ఇండియా అనేది మెగా బయోడైవర్సిటీ నేషన్. ఇండియా అనేది మీరు ఎన్విరాన్మెంట్లో చదువుతారండి, బయోడైవర్సిటీ హాట్స్పాట్, ఈ టర్మ్స్ చదువుతారు. బయోడైవర్సిటీ హాట్స్పాట్, మెగా బయోడైవర్సిటీ నేషన్. ఇండియా అనేది మెగా బయోడైవర్సిటీ నేషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంటే అద్భుతంగా జీవ వైవిధ్యం ఉన్న దేశము. మరి ఏ రాష్ట్రంలో అత్యధికంగా జంతుజాలం నమోదయ్యింది 2025లో? స్టేట్స్ విత్ హైయెస్ట్ న్యూ యానిమల్ డిస్కవరీస్. కేరళలో 98 కొత్త జంతు జాతులు. సెకండ్ వెస్ట్ బెంగాల్ 76 స్పీషీస్. కర్ణాటక థర్డ్ 67 స్పీషీస్. అరుణాచల్ ప్రదేశ్ 65 స్పీషీస్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కేరళ కర్ణాటకలో వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు ఉంటాయి. వెస్ట్ బెంగాల్ ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ ఇవంతా కూడా రెయిన్ ఫారెస్ట్స్ ఉంటాయి. అంటే అక్కడ ఎక్కువగా మనకి ఇలాంటివి కనుగొంటారు ఎక్కువగా. మరి ఎక్కువగా ఏ యానిమల్ గ్రూప్స్ని కనుగొన్నారు? ఏ జంతు జాతుల్ని కనుగొన్నారు? ఇప్పుడు యానిమల్ గ్రూప్స్లో మనకు ఉంటాయి కదండి, హిమినోటెరా, లెపిడోటెరా, డిట్టెరా, అరాచ్నిడా, అలాంటివి కొన్ని ఉంటాయి కదా, కొన్ని జాతులు మీరు బయాలజీలో చదువుతారు జనరల్గా ఇవి. సో 2025లో కనుగొన్న 709 కొత్త జంతు జాలాల్లో అత్యధికంగా హిమెనోటెరా అనే జంతు జాతి, హిమెనోటెరా యానిమల్ గ్రూప్ 106 స్పీషీస్ అత్యధికంగా, 106 జాతులు సరిపోతుంది. ఇక మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. లెపిడోటెరా 65 జాతులు కనుగొన్నారు. నో నీడ్ అండి, యాక్చువల్లీ హైయెస్ట్ రాసుకోండి. ఇక మరి కొన్ని ముఖ్యమైన జంతు డిస్కవరీలు, కొన్ని ముఖ్యమైనవి కనుగొన్నారు. ఉదాహరణకు ఈ పేరు రాసుకోండి, ఎందుకంటే రేపు పొద్దున ఒక్కసారి అడగొచ్చు. 2025లో ఇటీవల ఒక యానిమల్ని డిస్కవరీ చేశారు, దాని పేరేంటి అలా సింపుల్గా చెప్పలేము. ఎన్విరాన్మెంట్లో మీకు వెళ్ళిపోతుందండి గ్రూప్ 2లో. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ చదువుతారు మీరు, కరెంట్ అఫైర్స్లో ఎన్విరాన్మెంట్లో చదువుతారు. మియోటిస్ హిమలైకస్ అనే ఒక హిమాలయ గబ్బిలాన్ని కనుగొన్నారు. హిమాలయాల్లో నివసించే ఒక బ్యాట్ స్పీషీస్ గబ్బిలాన్ని కనుగొన్నారు. దాని పేరు మియోటిస్ హిమలైకస్ అని రాసుకోండి, అది గబ్బిలం అని రాసుకోండి, హిమాలయన్ బ్యాట్. మరొకటి లైకోడోన్ ఇర్విని, ఇదొక స్నేక్, ఇర్విన్స్ వూల్ఫ్ స్నేక్, ఒక పాము, ఇర్విన్స్ వూల్ఫ్ స్నేక్, దాని పేరు లైకోడోన్ ఇర్విని. అడగొచ్చు, 2025లో శాస్త్రవేత్తలు లైకోడోన్ ఇర్విని అనే ఒక యానిమల్ని కనుగొన్నారు, యానిమల్ స్పీషీస్ని. అది ఏంటిది? పామ, కప్ప, తేల, పురుగ. ఇర్విన్స్ వూల్ఫ్ స్నేక్. అలానే 2 లిజార్డ్ జాతులను కూడా కనుగొన్నారు. లిజార్డ్స్ అంటే ఏంటి? బల్లి జాతులు. వాటి పేరు వచ్చేసి టిక్టోలెమస్ మెమడపెన్సిస్ అనే ఒక బల్లి జాతి, అదే లిజార్డ్ స్పీషీస్. మరొకటి టిక్టోలెమస్ ఇయాన్జెన్సిస్ అనే ఒక లిజార్డ్ స్పీషీస్. ఎనఫ్ అండి ఇది. సో ఇవన్నీ కూడా ఎందుకు మనం రాసుకోవాలంటే 2025లో డిస్కవరీ చేశారు, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ రిలీజ్ చేశారు కాబట్టి ఈ రిపోర్ట్ని అధికారికంగా చదువుకోవాలి. తప్పదండి, కొన్ని ఇబ్బందిగా ఉంటాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే నంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తే గుర్తుంటాయి. ఇక మరి వృక్ష జాతులు మనము తెలుసుకోవాలి కదా. ఫ్లోరల్ డిస్కవరీస్ ఎన్ని ఉన్నాయంటే, ఎన్ని వృక్ష జాతులు కనుగొన్నారు 2025లో అంటే మనం తెలుసుకున్నాం. 353 ప్లాంట్ ట్యాక్సా, 353 ప్లాంట్ ట్యాక్సా. అందులో 221 జాతులు సైన్స్కి కొత్తవి, 132 ప్లాంట్ ట్యాక్సాని ఇండియాలో తొలిసారిగా కనుగొన్నారు. మరి ఏ రాష్ట్రంలో అత్యధికంగా వృక్షజాలాన్ని కనుగొన్నారు అంటే స్టేట్స్ విత్ హైయెస్ట్ ప్లాంట్ డిస్కవరీస్. అరుణాచల్ ప్రదేశ్ 49 డిస్కవరీలు, 49 వృక్షజాతుల్ని కనుగొన్నారు. సెకండ్ ప్లేస్లో ఉత్తరాఖండ్ 39, థర్డ్ ప్లేస్లో కేరళ 37. ఎనఫ్ అండి, రిపోర్ట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ సెక్టార్ సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర విన్యాసం రింపాక్ 2026. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర విన్యాసం రింపాక్ 2026 వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. దీన్ని అమెరికా లాంచ్ చేసిందండి. రింపాక్ అంటే ఇక్కడ రిమ్ ఆఫ్ ది
పసిఫిక్ ఎక్సర్సైజ్, రిమ్ ఆఫ్ ది పసిఫిక్ ఓషన్ ఎక్సర్సైజ్. అంటే పసిఫిక్ ఓషన్ దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలు పాల్గొనే ఒక సముద్ర విన్యాసం, ఒక నావెల్ ఎక్సర్సైజ్ అని కూడా చెప్పవచ్చు. మరి అమెరికా లాంచ్ చేసింది, ఇందులో ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంది, ఇండియా కూడా పాల్గొంటూ ఉంది. ఇందులో ఓవరాల్గా 30 నుంచి 31 దేశాలు పాల్గొంటూ ఉన్నాయండి. 30 నుంచి 31 దేశాలు. ఆప్షన్స్లో 30 ఇచ్చినా 31 ఇచ్చినా ఏదైనా ఒకటే. 30 to 31 నేషన్స్ పాల్గొంటూ ఉన్నాయి. 30కి పైగా షిప్స్, యుద్ధ నౌకలు అవి పాల్గొంటూ ఉన్నాయి. 30,000 మంది పర్సనల్ ఇందులో పాల్గొంటూ ఉన్నారు. అంటే అధికారులు కావచ్చు, సిబ్బంది 30,000 మంది దాకా పాల్గొంటూ ఉన్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పవచ్చు. మరి మనం 1 by 1 తెలుసుకుందామండి. రిమ్పాక్ అంటే రిమ్ ఆఫ్ ది పసిఫిక్, రిమ్ ఆఫ్ ది పసిఫిక్. దీన్ని నిర్వహించేది అమెరికన్ నేవీకి చెందిన పసిఫిక్ ఫ్లీట్, అమెరికన్ నేవీకి చెందిన పసిఫిక్ ఫ్లీట్. దీన్ని 2 yearsకి ఒకసారి నిర్వహిస్తారండి, ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి, ఫర్ ఎవ్రీ 2 years. దీన్నే బైఎన్నియల్ అంటారు. BIENNIAL అంటే బైఎన్నియల్, ఫర్ ఎవ్రీ 2 years. బై యాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ రింపాక్ అనేది 2 ఏళ్ళకి ఒకసారి. ఫస్ట్ టైం 1971లో ఇది బిగిన్ అయింది, 1971లో ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని సేఫ్గా ఉంచాలి, ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని సేఫ్గా ఉంచాలి. మరి ఈ సంవత్సరం స్టార్ట్ అయిన ఎడిషన్ ఎన్నవ ఎడిషన్ అంటే 30వ ఎడిషన్, 2026 ఎడిషన్, 30th ఎడిషన్, 30వ సారి జరుగుతూ ఉంది. మరి ఎక్కడ జరుగుతూ ఉంది అంటే హవాయి ద్వీపాలు, హవాయి ఐలాండ్స్, పసిఫిక్ ఓషన్లో ఉండే హవాయి ఐలాండ్స్, హవాయి ద్వీపాలు. జూన్ 24న స్టార్ట్ అయింది. జూన్ 24 నుంచి జూలై 31 వరకు జరుగుతుంది. అంటే ఈ మంత్ ఎండ్ వరకు జరుగుతుంది, జూన్ 24 టు జూలై 31. ఇందులో సుమారుగా 31 దేశాలు పాల్గొన్నాయండి. ఇండియన్ నేవీ కూడా పాల్గొంటా ఉంది. ఇండియా తొలిసారిగా ఈ రింపాక్లో 2014లో పాల్గొనింది. తొలిసారిగా ఈ రింపాక్ ఎక్సర్సైజ్లో 2014లో పాల్గొనింది. మరి థీమ్ ఏంటి? ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి పార్ట్నర్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ ప్రిపేర్డ్. పార్ట్నర్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ ప్రిపేర్డ్ అనే థీమ్. ఇక్కడ ఇలాంటి ఎక్సర్సైజెస్ వార్తల్లో ఉన్నప్పుడు జనరల్గా మనం డీటెయిల్గా తెలుసుకోవాలండి. అందులో ఇండియా పాల్గొంటా ఉంది కాబట్టి చాలా డీటెయిల్గా పోవాలి. ఒకవేళ ఇండియా పాల్గొనని ఎక్సర్సైజ్ అయితే, ఉదాహరణకు ఎక్సర్సైజ్ వేలియంట్ షీల్డ్ నిన్న తెలుసుకున్నాం, ఎక్సర్సైజ్ వేలియంట్ షీల్డ్, ఎక్సర్సైజ్ రిజల్యూట్ డ్రాగన్, అందులో ఇండియా పాల్గొనటం లేదు. సో మరీ ఎక్కువ డెప్త్ పోవాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ ఇండియా పాల్గొనే ఎక్సర్సైజ్లో మాత్రం డెప్త్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ కల్చర్కి సంబంధించి సాంస్కృతిక అంశాలకు సంబంధించి ఒక టాపిక్. సీషెల్స్ నేతలకు మోదీ కానుకలు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇటీవల సీషెల్స్ కంట్రీలో 3 days పర్యటించారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సీషెల్స్ కంట్రీకి సంబంధించిన ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, వాళ్ళ భార్యలకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గిఫ్ట్లు చాలా ఇంపార్టెంట్ అండి, మన కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉంటే మోడీ గారు వెళ్ళినప్పుడు వివిధ రకాల పర్సన్స్కి వివిధ రకాల గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. సో వాటిని ఎక్కడ తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు అటువంటి తెలుసుకోవాలండి. ఫస్ట్ సీషెల్స్ కంట్రీ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ హెర్మినీ, సీషెల్స్ కంట్రీ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీకి ఒక ఇత్తడి తాబేల్ని బహుమతిగా ఇచ్చారు. సీషెల్స్ కంట్రీ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ హెర్మినీకి ఒక బ్రాస్ టార్టాయిస్ ఇత్తడి తాబేలు. మరి ఆ ఇత్తడి తాబేల్ని ఎక్కడ తయారు చేశారు అంటే, బ్రాస్ అంటే ఇత్తడి, దాన్ని ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో తయారు చేశారు. ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. మొరదాబాద్ అనేది భారతదేశపు ఇత్తడి నగరము అని పిలుస్తారు. బ్రాస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు మొరదాబాద్ని. ఇక ప్రథమ మహిళ వెరోనిక్ హెర్మినీకి, అంటే ఆయన వైఫ్, ప్యాట్రిక్ హెర్మినీ వైఫ్, ఆమెని ఫస్ట్ లేడీ అంటారు కదా, వెరోనిక్ హెర్మినీకి ఆమెకి మహేశ్వరి పట్టు శాలువాని బహుకరించారు. మహేశ్వరి సిల్క్ స్టోల్ ఆ యొక్క పట్టు శాలువాని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎక్కడ తయారు చేస్తారో తెలుసుకోవాలి. ఆ మహేశ్వరి పట్టు శాలువాని మధ్యప్రదేశ్లోని మహేశ్వర్లో తయారు చేస్తారండి. ఇక అలానే ఆమెకు వెరోనిక్ హెర్మినీకి ఒక బిద్రీ వేర్ పెట్టెను కూడా ఇచ్చారు. బిద్రీ వేర్ అంటే ఏంటో పెట్టుకోవచ్చు ఆ బాక్స్లో, చిన్న బాక్సులో. మరి ఆ బిద్రీ వేర్ అంటే ఇది ఎక్కడ తయారు చేస్తారంటే కర్ణాటకలోని బీదర్లో. మరి ఎట్లా తయారు చేస్తారంటే దీన్ని జింకు కాపర్ అల్లాయిని ఉపయోగించి, జింకు కాపర్ మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఇక సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ పిల్లేకి, సీషెల్ ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ పిల్లేకి ఒక ఆర్కిడ్ పెయింటింగ్ని ఇచ్చాడు, ఆర్కిడ్ కళా చిత్రాన్ని ఇచ్చాడు. ఈ ఆర్కిడ్ పెయింటింగ్ అనేది మీరు చూస్తే, ఈ ఆర్కిడ్ పెయింటింగ్ పైన నెమలి బొమ్మ ఉంది. ఆర్కిడ్ అనేది ఫ్లవర్, సీషెల్స్ కంట్రీ యొక్క నేషనల్ ఫ్లవరు ఆర్కిడ్ పుష్పము, సీషెల్స్ కంట్రీ జాతీయ పుష్పము
ఆర్కిడ్ ఫ్లవర్. నెమలి మన ఇండియన్ నేషనల్ బర్డ్. సో ఈ ఆర్కిడ్ పెయింటింగ్లో నెమలి పెయింటింగ్ ఉంది, నెమలి. సో అది ఇచ్చారు. మరి ఇది ఎక్కడ తయారు చేస్తారు అంటే యాక్చువల్లీ సిక్కింలో లభ్యమయ్యే ఆర్కిడ్ జాతి పుష్పాలతో రూపొందించిన నెమలి చిత్రం అది. ఇక అలానే ఆయన వైఫ్కి, సెబాస్టియన్ పిల్లే వైఫ్, ఆమె పేరు వచ్చేసి లీనా పిల్లే. ఆమెకు కాంచీపురం దుపట్టాను ఇచ్చారు. తమిళనాడులోని కాంచీపురంలో తయారు చేసే కాంచీపురం సిల్క్ని ఇవ్వడం జరిగింది. ఇక అలానే సీషెల్స్ కంట్రీ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరల్ ఎర్నెస్టాకు, సీషెల్స్ కంట్రీ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరల్ ఎర్నెస్టాకు తోడా ఎంబ్రాయిడరీ శాలువాని ఇచ్చాడు. తోడా ఎంబ్రాయిడరీ శాలువాని. ఇక్కడ తోడా ఎంబ్రాయిడరీ శాలువా చాలా ఇంపార్టెంట్. తోడా అనేది తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉండే తోడా తెగ ప్రజలు తయారు చేసే ఒక శాలువా. తమిళనాడులో నీలగిరి కొండల్లో నివసిస్తారు, నీలగిరి హిల్స్, తోడా ట్రైబ్స్. అది రాసుకుంటే సరిపోతుందండి. తెల్లటి నూలు వస్త్రం పైన ఆ ఎంబ్రాయిడరీతో దీన్ని రూపొందించారు. సో ఇది మన కల్చర్లో వెళ్ళిపోతాయండి ఇలాంటివన్నీ కూడా, కల్చరల్ ఇష్యూస్. ఇక నెక్స్ట్ వన్ వోల్కెనోస్ న్యూస్. వోల్కెనోస్ బద్దలవుతూ ఉంటాయి, మనం తెలుసుకోవాలా జస్ట్ అది ఎక్కడ ఏమనేసి. ఇటలీలోని సిసిలీ ద్వీపంలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విస్ఫోటనం. ఇటలీలోని సిసిలీ ఐలాండ్లో మౌంట్ ఎట్నా వోల్కెనో అనేది ఎరప్ట్ అయిందండి. సో మనం ఆల్రెడీ మెనీ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం ఇలాంటివి. వోల్కెనోస్ ఎరప్ట్ అయినప్పుడు లావా అనేది విదజిమ్ముతుంది. ఈ లావా వల్ల ఈ వోల్కానిక్ యాష్ ఉంటుంది కదా, ఆ వోల్కానిక్ యాష్ నుంచి జనరల్గా ఎక్కువగా ఏరోజోల్స్ విడుదలవుతాయి అట్మాస్ఫియర్లోకి. ఏరోజోల్స్ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం ఏరోజోల్స్ గురించి కూడా. సో ఆ ఏరోజోల్స్ అనేవి ఎప్పుడైతే అట్మాస్ఫియర్లోకి వెళ్ళినప్పుడు మనకి అది ప్రాబ్లం అవుతుంది, పొల్యూటెంట్. సో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే ఇటలీ. ఇక ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతం అంటే మౌంట్ కిలావియా, హవాయి, అమెరికా. వరల్డ్స్ మోస్ట్ యాక్టివ్ వోల్కనో మౌంట్ కిలావియా, అమెరికా అని చెప్పేసి ఇలాంటివన్నీ తెలుసుకున్నామండి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్. నెక్స్ట్ వన్ 31వ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేత్. 31వ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేత్. 31st చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా జనరల్ ధీరజ్ సేత్ ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. మరి ఇక్కడ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం, ఇండియన్ ఆర్మీకి నిన్నటి వరకు జనరల్గా ఇండియన్ ఆర్మీకి నిన్నటి వరకు చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారండి. ఆయన స్థానంలో ఈయన వచ్చారు. ఉపేంద్ర ద్వివేది గారు నిన్న ఆయన రిటైర్ అయ్యారు. సో నిన్నటి నుంచే జనరల్ ధీరజ్ సేత్ గారు పదవి బాధ్యతలు చేపట్టారు. సో ఎన్నవ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ అంటే 31st చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్. ఇది ఆల్రెడీ రీసెంట్గా డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు అధికారికంగా మళ్ళీ అపాయింట్ అయ్యాడు కాబట్టి పదవి బాధ్యతలు మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ అగైన్ అపాయింట్మెంట్స్ సంబంధించి సిబిడిటి చైర్మన్గా రవి అగర్వాల్ పదవీకాలం మరో 6 నెలలు పొడిగింపు. సిబిడిటి చైర్మన్గా రవి అగర్వాల్ పదవీకాలం మరో 6 నెలలు పొడిగింపు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలికి చైర్మన్గా రవి అగర్వాల్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి చైర్మన్గా రవి అగర్వాల్ టెన్యూర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరో 6 months ఎక్స్టెండ్ చేసింది. మరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే గుర్తు రావాల్సింది, ఇది ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉండే ఒక సంస్థ, ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ, రైట్. ఇది ఏం చేస్తుంది, ఇండియాలో డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి మేనేజ్ చేస్తుంది. ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఇటువంటి ప్రత్యక్ష పన్నుల్ని నిర్వహించే సంస్థ సిబిడిటి. మరి దీనికి చైర్మన్గా రవి అగర్వాల్ పదవీకాలాన్ని 6 months ఎక్స్టెండ్ చేసింది. ఈయన యాక్చువల్లీ 2024 జూన్లోనే సిబిడిటి చైర్మన్గా అపాయింట్ అయ్యారు 1 year పాటు. 2025 జూన్లోనే అతని పదవీకాలాన్ని మరో ఏడాది 1 more year ఎక్స్టెండ్ చేసింది భారత ప్రభుత్వం. యాక్చువల్లీ ఈ ఏడాది జూన్ 30 నిన్నటితోనే కంప్లీట్ అవ్వాల్సింది ఈయన పదవీకాలము. ఇప్పుడు మరో 1 month అనేది, మరో 6 months అనేది అతని పదవిని ఎక్స్టెండ్ చేశారు. సో ఇప్పుడు 2026 July 1 నుంచి 6 months ఈ పదవిలో ఉంటాడు. లేదంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈయన పదవిలో కొనసాగుతారు. ఈయన ఐఆర్ఎస్ ఆఫీసర్ అండి. సిబిడిటికి చైర్మన్గా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్ ఉంటారు. 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. మరి సిబిడిటి ఎప్పుడు ఏర్పాటైందంటే 1964 January 1. 1964 January 1 స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ, ఒక చట్టం ద్వారా ఏర్పాటైంది. ఏ చట్టం అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ 1963. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ చట్టం 1963 కింద ఇది ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో భాగం ఇది.
మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో భాగం ఇది. ఇక భారతదేశంలో పరోక్ష పన్నులకు సంబంధించి ఏదైనా సంస్థ ఉందా? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే సిబిఐసి సంస్థ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిఐసి. నెక్స్ట్ వన్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు, ఇంపార్టెంట్ డేస్ న్యూస్. నేషనల్ డాక్టర్స్ డే, జాతీయ వైద్యుల దినోత్సవం. ఎవ్రీ ఇయర్ July 1ని నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేస్తుంది భారత ప్రభుత్వం. అంటే డాక్టర్ల సేవలకి గుర్తింపుగా. మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే July 1, 1882న డాక్టర్ బిధన్ చంద్రరాయ్ అనే ఒక గ్రేట్ పర్సనాలిటీ జన్మించారు. డాక్టర్ బిధన్ చంద్రరాయ్, ఆయన యొక్క జయంతి ఈరోజు. ఆయన వెస్ట్ బెంగాల్కి మాజీ ముఖ్యమంత్రి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఎ డాక్టర్. ఆయన చాలా సేవలు చేశారు. ఈయన 1882 July 1న జన్మించారు. అన్ఫార్చునేట్లీ అదే రోజున మరణించారు, July 1, 1962. 1882 July 1న జన్మించారు, 1962 July 1న మరణించారు. అంటే జయంతి వర్ధంతి ఒకే రోజు. సో ఆయన సేవల గుర్తుగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఇయర్ థీమ్ వచ్చేసి బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్. బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్. హీల్ అంటే ఆ యొక్క నయం చేసేవారు. సో ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, బిధన్ చంద్రరాయ్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్ ICGS అక్షయ్ని ఎవరు నిర్మించారు? ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అదమ్య క్లాస్లో భాగంగా ఒక ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ని నిర్మించారు. ఏ సంస్థ నిర్మించింది? ఏ కంపెనీ? ఏ షిప్ బిల్డింగ్ కంపెనీ? సో ఇదొక ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్, ICGS అక్షయ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అక్షయ్. ఇది ట్రై చేయండి. ఇక నిన్న మనం ఒక క్వశ్చన్ అడిగాం, సీషెల్స్ దేశము తన అత్యున్నత పురస్కారాన్ని మోడీ గారికి ఇచ్చింది. దాని పేరు ఏంటంటే గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి వచ్చిన ఇది 34వ విదేశీ అత్యున్నత పురస్కారం. ఇక నిన్న ఒక టాపిక్ చెప్పేటప్పుడు చిన్న మిస్టేక్ చేశానండి. అంటే హుగ్లీ రివర్ గురించి మనము చెప్పుకుంటూ హుగ్లీ రివర్లో ఒక కొత్త బ్యాక్టీరియా జాతిని కనుగొన్నారు. హుగ్లీ రివర్ అనేది గంగా నదికి ఉపనది లాంటిది అన్నాము బై మిస్టేక్ ఫ్లోలో. బట్ హుగ్లీ రివర్ ఇస్ నాట్ ఏ ట్రిబ్యూటరీ. హుగ్లీ నది అనేది గంగా నదికి ఒక డిస్ట్రిబ్యూటరీ అంటే గంగా నది ప్రవహిస్తూ వస్తున్నప్పుడు వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ డిస్టిక్లో ఫరక్కా బ్యారేజ్ ఉంటుంది, ఫరక్కా బ్రిడ్జ్. ఆ ఫరక్కా బ్యారేజ్ వద్ద ఆ యొక్క గంగా నది ఏమవుతుందంటే విడిపోతుంది. డిస్ట్రిబ్యూటరీ, నాట్ ఏ ట్రిబ్యూటరీ, ఉపనది కాదండి. డిస్ట్రిబ్యూటరీ అంటే గంగా నది ఆ ఫరక్కా బ్యారేజ్ వద్ద విడిపోతుంది, రెండుగా విడిపోతుంది. ఆ రెండుగా విడిపోయినప్పుడు హుగ్లీ నది అనేది ఆ వెస్ట్ బెంగాల్లోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో ప్రవహిస్తుంది. మిగతా భాగము మనకి బంగ్లాదేశ్లో పద్మా నదిగా ప్రవహిస్తుంది. బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మా రివర్గా పిలుస్తారు, పద్మా రివర్. సో గుర్తుపెట్టుకోండి, హుగ్లీ రివర్ ఇస్ ఎ డిస్ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్. సో అలాంటివి ఏమైనా చిన్న ఫ్లోలో మిస్టేక్లు జరిగినప్పుడు, ఎందుకంటే మనకి నిన్న బోర్డు కూడా కొద్దిగా సరిగా ఇష్యూ ఉంది కదండి. సో రాసేటప్పుడు కొద్దిగా ఇంకా బాగుంటుంది. ఓవరాల్గా ఫ్లోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయినప్పుడు చిన్నవి ఏమన్నా మిస్టేక్ జరిగినప్పుడు, బట్ ఎనీవే అలాంటి ఏమన్నా తప్పులు జరిగినప్పుడు నా సైడ్ నుంచి నేను రెక్టిఫై చేసుకుంటానండి. సారీ ఫర్ దట్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.